అండి, ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మధు టాక్స్. అండ్ ఈరోజు మన వీడియోలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మీరు చూసే ఉంటారు. సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో ఎన్ని వెరైటీస్ మీ అందరి కోసం ఎక్స్ప్లోర్ చేశాను అన్నది. సో అంటే ఒక ఐడియా కోసం మీ అందరికి కూడా నేను ఎలాగో షాపింగ్కి వెళ్తున్నాను సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అనమాట. సో ఈ అగ్రోమెక్ అనేది ఒక మంచి మీకు అంటే వన్ స్టాప్ లాగా అనమాట. మీరు అక్కడికి వెళ్తే ఇంకా వేరే షాప్కి వెళ్ళరు. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ మనకు అక్కడ ఈజీగా దొరికిస్తాయి విత్ రీజనబుల్ హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి. అండ్ పర్ కేజీస్ లాగా ఉంటాయి కదా, సో అలా అనమాట. అండ్ అది చాలా మంచి క్వాలిటీతో ఉంటాయి. అండ్ మీరు నా లాస్ట్ ఇయర్ వ్లాగ్స్ చూసినా కూడా నాకు మా మమ్మీ వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ సారీ పెట్టిన షాపింగ్ అంతా కూడా మా ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా అక్కడ షాప్ చేసినవి. ఇప్పుడు నేను 1 year అవుతుంది దగ్గర నేను వాడబెట్టి. సో చాలా ఫైన్ క్వాలిటీ అన్నీ కూడా. సో నేను ఏం షాప్ చేశాను అన్నది అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. నా వరలక్ష్మి వ్రతం కోసం నేను వాయనాల్లో పసుపొట్టుకి ఇచ్చుకోవడానికి ఎలాంటి ఐటమ్స్ షాప్ చేశాను అనేది చూపిస్తాను. మ్యాక్సిమం ఈ వీడియో మీద మీకు రిలీజ్ అయ్యేటప్పటికి మేబీ వరలక్ష్మి వ్రతం అయిపోవచ్చు, బికాజ్ ఆల్రెడీ పైప్లైన్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఎనీహౌ నేనేం షాప్ చేశాను అనేది అయితే చూపిస్తాను. సో వీడియో కంటిన్యూ అయిపోతుంది, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో అంత సజెషన్లోకి వెళ్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో వెల్కమ్ బ్యాక్ అండి. సో ఫస్ట్ ఐటమ్ ఏం చూపించబోతుందంటే, నేను స్పెషల్గా షాపింగ్కి ఎందుకు వెళ్ళాలనుకున్నాను. సో శుక్రవారం వరలక్ష్మి వ్రతం కోసమని వాయనాల్లోకి నేను మీ అందరికీ ప్రీవియస్ వీడియోస్లో చెప్తున్నట్టు నేను అష్టలక్ష్ములకి అంటే 8 మందికి వాయనాలు ఇచ్చుకుంటాను. సో వాటిలో ఏమేమి ఐటమ్స్ పెడతాను వాయనంలో అన్నది కూడా నేను ఒక వీడియో షేర్ చేశాను. సో ఐడియా లేని వాళ్ళు ఉంటే ఒకసారి కావాలి అన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో వాయనం కోసం నేను ఎలాంటి ఐటమ్ పర్చేస్ చేశాను వాయనంలో ఇవ్వడానికి మెయిన్ ఐటమ్ అనమాట. సో అది చూపించబోతున్నాను. ఇది ఒక లీఫ్ మోడల్ లాగా ఉంది. సో ట్రే టైప్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ నేను పెద్ద ప్లేట్స్ అలాంటివి ఇస్తూ ఉంటాను. సో విత్ మంచి క్వాలిటీగా ఉండేవి అనమాట. వాళ్ళకి యూజ్ అవ్వాలి కదా. సో మనం ఏదైనా పెట్టామంటే మినిమం యూజ్ అన్న అవ్వాలి. సో అలాంటిది అనమాట. అందుకని సనత్ నగర్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి. అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా అక్కడ ఉన్న ఐటమ్స్ వెరైటీస్ చూపించినట్టు ఉంటుందని అది చూస్ చేస్తున్నాను. సో ఈ ప్లేట్ అనమాట చేస్తాను. సో ఇది చూసారు కదా. సో చాలా మంచి క్వాలిటీ ఉంది. ఇది ట్రే లాగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి లేజర్ ప్రింట్ లాగా ఇలా చెట్టు లాంటిది ఒకటి ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి పర్ కేజీ లాగా అండి. పర్ కేజీ కాబట్టి మనకి అంటే దీని మీద ట్యాక్స్ అవి ఏమి ఉండవు. సో మనకి స్పెషల్గా హోల్సేల్ షాప్ కాబట్టి ఇది ఇక్కడ మనకి ఆల్మోస్ట్ పర్చేజ్ పర్ కేజీ లాగే ఉంటాయి ఐటమ్స్ అన్నీ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో విత్ క్వాలిటీ. నేను మళ్ళీ క్వాలిటీ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంచి క్వాలిటీ ఉంటాయి కాబట్టి కొంచెం లాంగ్ అయినా సరే నేను అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను. సో ఇవి అనమాట. సో చాలా పెద్ద ట్రే ఇది. సో దీంట్లో నేను ముత్తైదుకి సంబంధించిన గుర్తులన్నీ కూడా ఇందులో పెట్టిస్తాను కాబట్టి సో ఇది బాగా వాళ్ళు హ్యాపీగా అయ్యి వెళ్ళాలి అన్నది మా ఇంటెన్షన్ అనమాట. సో మమ్మీ అలాగే చెప్పేవాళ్ళు, వాళ్ళు ఎంత సంతోషంగా వెళ్తే మనం వాయనం ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా వెళ్తే అంత బాగా ఉంటుంది, మనకి హ్యాపీగా ఉంటుంది అండ్ హ్యాపీగా ఆశీర్వదిస్తారు కాబట్టి అని. సో ఇది ఎలా ఉంది, బాగుందా? సో నాకు బాగా నచ్చింది, ఈ మోడల్ నచ్చింది. ఇది లీఫ్ లాగా వచ్చి డిఫరెంట్గా ఉంది ట్రే. సో అందుకని ఇది తీసుకున్నాను. సో అష్టలక్ష్మిలు కాబట్టి నేను ఇలాంటివి ఒక 8 తీసుకున్నాను. అంటే నేను 8 మెంబర్స్కి వాయనాలు ఇచ్చుకుంటాను కాబట్టి ఇలాంటివి ఒక 8 తీసుకున్నాను అన్నమాట. సో ఇది పర్ కేజీ లాగా కాబట్టి అండ్ గుర్తుకి మాకు ఎవ్రీ ఇయర్ నేను ఇంతకుముందు చెప్పినట్టే ఎవ్రీ ఇయర్ ఏం వాయనంలో పెడుతున్నామో అలాంటిది మేము ఒకటి గుర్తులాగా పెట్టుకుంటాం అనమాట. సో ఇంట్లో ఈ ఇయర్ ఇది ఇచ్చామన్న గుర్తు మనకు ఉండాలి కాబట్టి సో ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటాను. సో మొత్తం 9 ప్లేట్స్ తీసుకున్నాను. సో ఇది పర్ కేజీ లాగా కాబట్టి నాకు అంటే కేజీ 200 నుంచి 400 ఐటమ్ని బట్టి అలా ఉన్నాయి. సో వెయిట్ని బట్టి కూడా. సో
సో నాకైతే ఇది కంప్లీట్గా అన్నీ కలిపి 600 పడింది. 620 రూపీస్ అలా పడింది అనమాట. సో అన్నీ కలిపి పర్ కేజీ. అదే మనం ఇక్కడ షాప్లో తీసుకుంటే క్వాలిటీ కూడా అంతా ఉండదు. అంటే మనం ఇంకా టైం లేదంటే ఎక్కడ తీసేసుకుంటాంలేండి. బట్ అలా క్వాలిటీ ఎక్కువ ఉండదు. అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా చాలా కాస్ట్. ఇదే మనకి ఈజీగా ఇక్కడ 150, 200 అలా చెప్తారు. ఎందుకంటే దీని వెయిట్ కూడా అలాగే ఉంది. సో అది ఫస్ట్ మెయిన్ షాపింగ్ అయితే ఇది. మెయిన్ నేను వెళ్ళాలనుకుంది దీనికోసం. అండ్ ఆల్సో చిన్న చిన్న మనకి సిల్వర్ ఐటమ్స్ చాలా వచ్చాయని చెప్పాను కదా, జర్మన్ సిల్వర్. సో వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను. అండ్ ఆల్సో నాకు కొన్ని ఐటమ్స్ నచ్చితే తీసుకుందామని. సో అదేం తీసుకున్నాను అన్నది చూపిస్తాను. ఇవి కుంకుమ బర్నెలు ఉంటాయి కదా, సో అవన్నమాట. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలాంటివి నేను 4 తీసుకున్నానండి. ఇలా 4 తీసుకున్నాను. అండ్ ఐ షో యూ. సో అసలు నా దగ్గర ఉన్న వెండి అయితే ఇంకా పెద్ద సైజులండి. ఈ సైజులో ఉంటాయి కప్స్. మీరు నా సిల్వర్ క్లీనింగ్ దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ దీంట్లో ఉన్న డిజైన్ కానివ్వండి, ఆ డిజైన్ చూసారా, అసలు సేమ్ సిల్వర్ ఐటమ్స్ లాగే ఉంది. సో ప్రతిసారి నేను ఆ వెండి గిన్నెలు తీసి చిన్న చిన్న పూజలకి, చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా సరే అవి తీసి మళ్ళీ వాష్ చేసి, లేదా అవి ఎక్కడ పోతాయో, అవి ఉన్నాయో, ఇలాంటి టెన్షన్ కన్నా సో ఇవి అప్పుడప్పుడు ఇలా ఎమర్జెన్సీగా వాడుకోవడానికి బాగుంటాయి అన్నట్టు తీసుకున్నాను. నాకు ఈ క్యూట్గా ఈ బర్నెలు బాగా నచ్చాయి. చూడొచ్చు. కప్ సైజ్ కూడా మనకి ఈజీగా ఇలా కుంకుమ పసుపు కుంకుమ అక్షింతలు గంధం కోసం 4 కప్స్ కావాలి కాబట్టి ఈ 4 తీసుకున్నాను. ఇది ఈచ్ 120 పడింది. బట్ వెయిట్ కూడా సేమ్ వెండి గిన్నెలు మనకి ఎలా ఉంటాయో వెయిట్తో పాటు విత్ డిజైన్, దీని మీద ఉన్న డిజైన్ కూడా చూడండి, చాలా చాలా బాగున్నాయి నిజంగా. అంటే ఇలాంటివి తీసుకున్నాక ఇంకా వెండా కాదా అన్నది గుర్తుపట్టడం కూడా కష్టం, అలా ఉన్నాయి. సో యాక్చువల్గా ఈ మెటీరియల్ వచ్చేసి అల్యూమినియం అంటండి. సో అల్యూమినియం మీద మనకి సిల్వర్తో కోటింగ్ అనమాట. సో దీని మెయింటెనెన్స్ కూడా సేమ్ మనం ఒరిజినల్ సిల్వర్ వెండి వస్తువులు ఎలా క్లీన్ చేసుకుని ఎలా సేవ్ చేసుకుంటామో అలాగే ఇవి కూడా మెయింటెనెన్స్. సో గాలి తగలకూడదు, తడి ఉండకూడదు. సో మన పని అయిపోయిన తర్వాత మనం దీన్ని వాడుకున్నాక దీన్ని నీట్గా వాష్ చేసేసుకుని కడిగేసి మళ్ళీ క్లాత్తో తుడిచేసి ఎయిర్ లాక్ అంటే ఎయిర్ తగలని కవర్లో ప్యాక్ చేసేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. అలా పెట్టుకోవడమే దీని మెయింటెనెన్స్ కూడా. సో బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. అండ్ కప్ కూడా మామూలుగా చిన్నదేం కాదు, మీడియం సైజు. సో ఇది ఒక ఐటమ్స్ 4 కప్స్ అయితే ఇవి తీసుకున్నాను నేను, కంప్లీట్గా 4 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇదొకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 180 పడింది. సో కనబడుతుందా? ఓకే. సో నేను సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ టూర్ అనేసి ఎక్స్ప్లోర్ చేసి పార్ట్ 1, పార్ట్ 2 పెట్టాను ప్రీవియస్ వీడియోస్లో. అండ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా డీటెయిల్గా కావాలి, రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్, లేదా అక్కడ ఏం మెటీరియల్స్ ఉన్నాయో తెలుసుకోవాలన్న వాళ్ళు ఆ వీడియోస్ చెక్ చేయొచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఈ ఐటమ్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది కూడా ఎమర్జెన్సీకి చిన్న పండగలప్పుడు అలా వాడుకోవడానికి, మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిసారి వెండి గిన్నెలు తీయకుండా ఇలా వాడుకోవడానికి. అండ్ నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఎందుకంటే ఈ కప్ సైజ్ కూడా మీడియంగా ఉంటుంది. ఇలా 3 కప్స్ వచ్చేసి. అండ్ కింద ప్లేట్ కూడా అంత లైట్ వెయిట్ కాదండి, మంచిగా బరువుతోనే ఉంది. మెటీరియల్ బాగుంది చాలా, అందుకే తీసుకున్నాను. సో మీ అందరికి తెలుసు కదా, ఫస్ట్ అయితే క్వాలిటీ చూస్తాను. అండ్ ద సేమ్ టైం ప్రైస్ కూడా మనకి అఫోర్డబుల్లో వచ్చేలాగా చూస్తాను. సో అందుకే 180 అయినా ఇట్స్ ఎగ్జాక్ట్లీ లుక్ లైక్ సిల్వర్ ఐటమ్ అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూట్వి పసుపు కుంకుమ విత్ ప్లేట్ అనమాట. సో చూడండి, సేమ్ వెండివే. అసలు మనకి వెండి షాప్లో ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. అండ్ ఇది కూడా వెయిట్ ఏం మామూలుగా లేదు, అంటే ఓకే మరీ లైట్ వెయిట్గా లేదు. ఇది ఎందుకు తీసుకున్నానంటే వాయనంలోకి మనం పసుపు కుంకుమ లాగా పెట్టిస్తాం కదా, సో అలా వాయనంలోకి అందరికీ ఇవ్వడానికి అన్నట్టు 8 తీసుకున్నాను. ఈ క్యూట్గా పసుపు కుంకుమ ఫిల్ చేసేసి వీటిలో నేను మళ్ళీ ఇలా ఒక కవర్తో ప్యాక్ చేసేస్తే నీట్గా ఉంటుంది. అందుకని ఇవి తీసుకున్నాను. ఇవి ఒక 8 తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి లేబుల్ ఏమీ ఉండవు. లేబుల్ లేనివన్నీ కూడా మనకి పర్ కేజీ కిందనే కౌంట్ అవుతాయి, లేదా వెయిట్ ఎంత ఉంటే దానికి తగ్గట్టు కౌంట్ అవుతాయి. ఇవి 8 తీసుకున్నాను కాబట్టి వాయనాల్లోకి నాకు 8 కలిపి 240 రూపీస్, ఓన్లీ 240 రూపీస్ పడింది.
మీరు గెస్ట్ చేయండి, ఇవి మనం బయట తీసుకుంటే ఏ రేంజ్లో ఉంటాయో మీరు అందరు కూడా ట్రై చేసి ఉంటారు కదా. సో అందుకని సనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాను అనమాట. సో ఇది నెక్స్ట్ ఈ చిన్న చిన్నవి ఇలాంటి ప్లేట్స్ తీసుకున్నాను. 65 రూపీస్ ఇది. ఇవి కూడా జర్మన్ సిల్వర్ లాగే ఉంటాయి సేమ్. సో దేవుడి దగ్గరికి నైవేద్యాలు అది పెడుతూ ఉంటాం కదా మనం రెగ్యులర్గా. సో పూజలప్పుడు శుక్రవారం పూజలు, మంగళవారం పూజలు, ఈ శ్రావణ మాసం, మళ్ళీ కార్తీక మాసం, ఇవన్నీ పూజలే కదా. నెక్స్ట్ ఫెస్టివల్స్ కూడా అన్నీ లైన్గా వస్తాయి. సో నైవేద్యాలు పెట్టడానికి చాలా బాగుంటాయి. నా దగ్గర వెండివి ఉన్నాయి ఆల్రెడీ, బట్ ఆ మెయింటెనెన్స్ కన్నా ఇది కొంచెం టెన్షన్ లేకుండా ఉండొచ్చు. మనం ఏ పనిలో ఉన్నా అలా ఉంటుంది కదా, అయ్యో ఉన్నాయా లేవా ఎక్కడైనా పోయా ఇలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది. బట్ నాకు ఇవి క్యూట్గా నచ్చాయి, ఇంకా ఎగ్జాక్ట్గా నైవేద్యానికి సరిపోయేంతగా ఉన్నాయి. అందుకని ఇవి ఒక 2 తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సూర్యభగవానుడు. అలా ఇది వచ్చేసి మెటల్, మనకి రోజ్ గోల్డ్ అంటారు కదా, సో ఆ మెటీరియల్లో ఉంది. అండ్ ఇదంతా కూడా మనకి ఏమంటారు, ఇత్తడి అంటారు కదా, సో అదే కంప్లీట్. మీకు సౌండ్ వింటే తెలుస్తుంది కదా. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ 165. సో ఇది నేను ఇక్కడ అడిగాను, దీనికన్నా కొంచెం చిన్నగా ఉంది. అంటే ఇంతకుముందు ట్రై చేసినప్పుడు అయితే చాలా కాస్ట్ చెప్పారు. సో ఇది 165కే ఉంది. అండ్ సూర్యభగవానుడికి మనం పూజలు అవి చేస్తుంటాం కదా. సో మొన్న మీరు నా అమావాస్య రోజు పూజ చూస్తుంటే నేను పిండితో సూర్యభగవానుడికి రూపం తయారు చేశాను అనమాట. సో అందుకని ఒకటి ఇంట్లో ఉంటే మంచిదనేసి ఇలా తెచ్చుకున్నాను. నాకు బాగా నచ్చింది. ఇది 165 ఉంది, క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ ఇంకొక కుంకుమర్నే. సో ఈ కుంకుమర్నే వెరైటీగా ఒకటి తీసుకున్నాను నేను. ఇది కూడా ఎంత క్యూట్గా ఉంది చూడండి. ప్లాస్టిక్ వచ్చేసింది, మెటీరియల్ అంతా ప్లాస్టిక్. ఇదంతా మనకి కుందన్ వర్క్ ఇచ్చేసారు. సో చైన్, బాల్ చైన్, కుందన్స్ అవన్నీ ఇచ్చారనమాట. సో దీన్ని ఇలా ఓపెన్ చేయడమే. సో ఇక్కడ చూసారు కదా, పసుపు కుంకుమ వేసి అలా పెట్టడానికి. అయితే వాయనాల్లో ఇలా పెట్టడానికి చాలా బాగుంటాయి ఇవి. వాయనాల్లో పసుపు బొట్టుకి న్యూ వెరైటీస్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఇది దాచిపెట్టుకుని మనం హ్యాండ్ బ్యాగ్లో అలా ఎక్కడికన్నా వెళ్ళాలి, బొట్టు రెడీగా ఉండాలి అనుకుంటే ఇలా చాలా బాగుంటాయి. బట్ ఇది యాక్చువల్గా తీసుకుందాం అనుకున్నాను. ఇది ఓన్లీ నాకు 2 పీసెసే ఉన్నాయి అక్కడ. నాకు కావాల్సింది 8 పీసెస్ కాబట్టి, అంటే నేను వాయనాల్లో ఇచ్చుకునేది. అండ్ పసుపు బొట్టుకు కూడా ఎవరైనా వస్తే ఇద్దామన్నట్టు. కానీ అక్కడ ఓన్లీ 2 పీసెసే ఉన్నాయి. ఇంకా అందరు బిజీగా ఉన్నారు, ఎవరిని అడగాలో. నేను వీడియో షూట్ చేసుకుని దీంట్లో టెన్షన్లో ఉన్నాను. సో ఇదనమాట. సో నేను గుర్తుగా ఒకటి ఉంటుందనేసి తెచ్చుకున్నాను. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి 33 రూపీస్ పడింది. 33 రూపీస్. కొంచెం ఏం బయట అయితే ఇంకా ఎక్కువే ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ దీని మీద ఉన్న వర్క్ అయితే నార్మల్గా లేదు. చాలా బాగుంది. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఇది చూస్తే నిజంగా వెండే అంటారు, అలా ఉంది. చూసారా, కుంకుమ బర్నీ. ఇది కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను చూడండి. సనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీ దాంట్లో ఏంటంటే ఇవి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, విత్ ప్లేట్స్ ఉన్నాయి. అంటే గిఫ్ట్ చేయడానికి, రిటర్న్ గిఫ్ట్ కానీ, లేదా కొంచెం ఎక్కువ కాస్ట్లీగా పెట్టి వరలక్ష్వ్రతానికి లేదా వాయనాల్లోకి, నోముల్లోకి ఇలా గిఫ్ట్ లాగా ఇస్తుంటారు కదా, అలా ఇవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. సో నేను ఇది ఒకటి గుర్తుగా ఉంటుంది, బ్యాగ్లో క్యారీ చేయడానికి బాగుంటుంది అన్నట్టు ఇది ఒకటి తీసుకున్నాను. ఇలా అనమాట. సో మూత వచ్చేసి, అండ్ వర్క్ అయితే ఎంత నీట్గా ఉందంటే ఎగ్జాక్ట్గా సిల్వర్, వెండి, మన ఒరిజినల్ వెండి మీద ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఎవరు నమ్మరు కూడా యాక్చువల్గా చెప్తే, ఎందుకంటే దీని వెయిట్ కూడా అలాగే ఉంది. అండ్ ఈ కోటింగ్ ఇదంతా కూడా లుక్ వైజ్ కూడా అలాగే ఎగ్జాక్ట్గా ఉంది. ఏదో ప్రింట్ వేసామా అంటే వేసామన్నట్టు కాకుండా సేమ్ మనం వెండివి కొనుక్కున్నా చేయించుకున్నా ఎలాంటి డిజైన్స్ వస్తాయో అలా ఉన్నాయి. ఈ క్యూట్ బాక్స్ అయితే నాకు బాగా నచ్చింది. సో హ్యాండ్ బ్యాగ్లోకి కానీ, లేదా మనం పసుపు బొట్టుకు పిలవడానికి, బొట్టు ఉంచడానికి అది వెళ్తూ ఉంటాం. సో వెండివి ఉన్నాయి చాలా, 2-3 ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర. బట్ స్టిల్ అంటే సైజెస్ వైజ్గా, మోడల్స్ కూడా డిఫరెంట్గా. బట్ ఈ మోడల్ లేదు, బాగా నచ్చింది, అందుకనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓంతో ఉన్న ఒక ఇది ఒక ప్లేట్. ఇది వచ్చేసి ఇత్తడిది. దీని ప్రైస్ ఏమో 185 అండి. అగ్రోమెక్, సనత్నగర్,
పూజా ప్లేట్ అనమాట. సో దీని మీద ఓం అనేది వచ్చింది. నా దగ్గర ఈ సైజులో లేవు, స్టీల్లో తీసుకున్నాను, అక్కడే తీసుకున్నాను లాస్ట్ ఇయర్. సో ఇలా ఇత్తడిలో కూడా ఒకటి ఉంటే బాగుంటుంది అనిపించి ఇది ఒకటి తీసుకున్నాను. రాగిలో చూశాను, బట్ రాగిలో ఇలా ఓం వచ్చేసి లేదనమాట. సో ఇది కొంచెం ట్రెడిషనల్గా ఉంది, బాగుంది కదా అని ఎలాగో 185 పెడుతున్నప్పుడు కొంచెం ప్లెయిన్గా కాకుండా ఇలా తీసుకుంటే బాగుంటుంది పూజలు అని, వ్రతాలు పూజలు అప్పుడని ఇలా తీసుకున్నాను. 185 పడింది. అండ్ క్వాలిటీ సూపర్ ఉంది, వెయిట్ కూడా అలాగే ఉంది. ప్రతిదానికి వెయిట్ ఎందుకు చెప్తున్నానంటే లైట్ వెయిట్ అనుకుంటారు. సో లైట్ వెయిట్గా అయితే ఏమీ లేవండి, అక్కడ తీసుకునే ప్రతిది కూడా క్వాలిటీగానే ఉంటుంది. అండ్ ఇది ఒకటి పట్కార్ అంటాం కదా మనం పాపడ్స్ అది వేయించుకున్నప్పుడు, లేదా పిక్కర్ అంటారు. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ప్రీవియస్గా నా దగ్గర ఇలా ప్లాస్టిక్ది వచ్చేసి లేదు. సో కొంచెం వేడైపోవడం అలా అవుతుంది. ఇందులో పెద్ద సైజ్ లేదు, ఇంకా ఈ సైజే ఉంది, ఓకే అనేసి ఇది తీసుకున్నాను. బట్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది వచ్చేసి 110 రూపీస్. నా కిచెన్కి మ్యాచ్ అవుతుందని బ్లాక్ కలర్లో తీసుకున్నాను. సో అవైలబుల్ ఉంటే మనం మ్యాచింగ్ కూడా తీసేసుకుంటాం కదా, సో అలాంటిది నేను చేశాను అనమాట. ఇదొకటి. అండ్ ఇవి కామాక్షి దీపాలు అంటారు కదా, అవి అనమాట. సో ఇప్పటి వరకు నా దగ్గర కామాక్షి దీపాలు అయితే లేవు, బట్ ఇలా కామాక్షి దీపాలు పెట్టడం చాలా మంచిది అని అంటున్నారు. సరే విందాం, పెద్దవాళ్ళ మాటలు కూడా విందాం అన్నట్టు అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నాకు క్వాలిటీ బాగా నచ్చింది. విత్ దిస్ ప్రైస్ 105 ఈచ్. సో ఇక్కడ కామాక్షి అమ్మవారు ఫోటో అది ఇమేజ్ లాగా ఉంది. సో క్యూట్గా నా దేవుడి రూమ్కి సరిపోయే అంతా ఉన్నాయి, మరీ పెద్దగా కాకుండా మీడియంగా ఉన్నాయి కదా అని తీసేసుకున్నాను. బట్ వెయిట్ అయితే చాలా చాలా ఉందండి, వెయిట్ కూడా చాలా ఉంది. సో క్యూట్గా ఉంది, చిన్నగా దీపం పెట్టుకుని అలా పెట్టుకుంటే బాగుంటుందని తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వరలక్ష్మి వస్తుంది కాబట్టి అక్కడ కూడా యూజ్ చేయడానికి బాగుంటుంది, ఎందుకంటే మనం వినాయకుడి పూజ అన్నీ చేస్తాం కదా. సో అలాంటి వాటికి ఒక 2-3 దీపాలు అయితే ఉండాలి. సో సిల్వర్వి ఉన్నాయి, వెండివి. సో ఈసారి అవి ఇవి మిక్స్ చేసి చేస్తాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఐటమ్ ఇవి. సో ఇవి పసుబొట్లు ఎక్స్ట్రా వస్తుంటారు, పసుబొట్టు అవి ఇస్తుంటారు కదా. సో అలాంటి వాటికి ఇవ్వడానికి చాలా బాగా అనిపించింది నాకు. మీరు నా వీడియోస్లో చూడండి, సనత్నగర్ ఫ్యాక్టరీ వీడియోస్లో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో సనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీ టూర్ చూడాలన్న వాళ్ళు. ఇది వచ్చేసి ఎంత అనుకున్నారు, ఓన్లీ 80 రూపీస్ విత్ దిస్ టైప్ ఆఫ్ స్టైల్ అనమాట. సో మరి చిన్నదేం కాదండి, మంచి సైజులోనే ఉంది ఇది. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఇట్లా మ్యారేజెస్ అప్పుడు లేదా ఇలా దీపాలు పట్టుకుని మనం టెంపుల్కి అది వెళ్తుంటాం కదా, ఇలా తీసుకెళ్తే చాలా బాగుంటుంది. మీకు జస్ట్ చూపిస్తున్నాను, అక్కడ కూడా వాళ్ళ మోడల్ ఒకటి అలా పెట్టి ఉంచారు. సో నాకు బాగా నచ్చి ఇప్పుడు మీకు కూడా చూపిస్తున్నాను. సో దీపాలు అది పట్టుకెళ్ళినప్పుడు వేరే ఫ్లవర్స్ డెకరేషన్ అదేం లేకుండా ఇలా బాగుంటుంది. సో ఇది పసుబొట్టుకి వస్తుంటారు కదా, సో కొంచెం స్పెషల్ వాళ్ళు లేదా పెద్ద గెస్ట్లు ఎవరైనా వస్తే ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను. సో ఈ డిజైన్ నేను నా కోసం తీసుకున్నాను, జస్ట్ ఓన్లీ అలా చక్రం లాగా వచ్చి. సో మిగిలినవన్నీ కూడా ఇలా మనకి నెమలి ప్రింట్తో ఉంటాయి. చాలా బాగుంది, క్వాలిటీ సూపర్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ఎనామిల్ది ఏదైతే ఉందో ఇది స్టిక్కర్ ఒకటే కాదండి, ఇది యాక్చువల్గా స్టిక్కర్ కాదు, మనకి మొత్తం ఇది ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది కదా, జెల్ లాగా. సో అది హీట్ చేసి ప్రింట్ మీద వేస్తారు అనుకుంటా, అది క్లియర్ కనబడుతుంది. ఆ షైనీ ఫినిష్ ఉంది కదా అది. సో మనం వాష్ చేసినా కూడా ఎలాంటి డ్యామేజ్ జరగదు. సో ఇలాంటివి ఒక 6 తీసుకున్నాను. ఇవన్నీ ఎవరన్నా నా ఎక్స్ట్రా వస్తారు కదా పసుబొట్టుకి అది, సో అలా ఇవ్వడానికి ఉంటాయి అన్నట్టు తీసుకున్నాను. ఆర్ఎల్స్ ఏది కుదరకపోతే నేనే పెట్టేసుకుంటాను, ఎందుకంటే మనకు కూడా గెస్ట్లు అది వస్తుంటారు. సో అలాంటప్పుడు యూజ్ చేయడానికి కూడా బాగుంటాయి. అండ్ ఓన్లీ 80 రూపీస్ అంతే. సో నాకు స్మాల్ షాపింగ్, ఇది స్మాల్ ఏం కాలేదు. సో ఇది కూడా నాకు ఆల్మోస్ట్ ఒక 3,000 to 4,000 వరకు అయింది. అండ్ ఇంకా కొన్ని షాపింగ్ డాడీ కూడా కొన్ని చేశారు కాబట్టి, సో మా బిల్లు ఇద్దరిది కలిపి ఒక బిల్లు వేయించాము. సో అందుకని మాకు 5,000 చేంజ్ అయింది. సో ఇప్పుడు మీకు చూపించేది ఐటమ్ అయితే గిఫ్ట్ ఐటమ్. సో ఇప్పుడు ఆషాఢం సేల్ శ్రావణమాసం సేల్ నడుస్తుంది కదా, సో అందుకని మనకి
కస్టమర్స్ హ్యాపీ అవ్వడాని కోసం 5,000 మోర్ దెన్ 5,000 ఎవరైతే బిల్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్స్ పెట్టారు. సో మాకు కూడా వచ్చింది, అదేంటో చూపిస్తాను. మంచిదే, అంటే సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఈ ప్రైస్లో అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అని చెప్తారు. సో మేము సెలెక్ట్ చేసుకున్నాం ఈ ఐటమ్ అనమాట. పర్చేస్ 5,000 మోర్ దెన్ 5,000 పర్చేస్ చేస్తే ఈ గిఫ్ట్ ఐటమ్ వచ్చింది. అండ్ దీని యాక్చువల్ ఎంఆర్పి వచ్చేసి 900 అండి. సో 900 వర్త్ గిఫ్ట్ వచ్చింది అనమాట. సో అది కూడా చూపించేస్తాను మీకు. ఇది సో మేము అక్కడ ఉన్న వాటిలో అన్నిట్లో కూడా ఇది సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకంటే ఇది మంచి క్వాలిటీగా ఉంది, ఫైన్ క్వాలిటీ. అండ్ ఆల్సో ఇది మనం ఇట్లా పూజలప్పుడు అలాంటప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ వేసి డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి స్పెషల్గా ఎందుకు వాడతారు మీ అందరికి తెలిసే ఉంటుంది కదా, ఎంగేజ్మెంట్స్కి, మ్యారేజెస్కి, ఇలాంటి వాటిలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కదా. సో డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, లేదా వేరే ఏమన్నా డిఫరెంట్ ఐటమ్స్, స్వీట్స్, 4 types ఆఫ్ స్వీట్స్ ఇలా ప్లేట్లో ప్లేస్ చేసి పైనుంచి ఒక కవర్ లాంటిది, షైనీ కవర్ లాంటిది పెట్టి ఇలా అని ఇచ్చేస్తారు. లేదా దివాళీస్ అప్పుడు కూడా మనకి ఇలాంటి ట్రేస్తో పాటు స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడంతా కూడా నెమలి పికాక్స్ వచ్చాయి. అండ్ ఇవి జస్ట్ ఫ్లవర్ లాగా అలా ఇచ్చారు సిల్వర్తో. చాలా 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 బాగుంది. అండ్ దీని వర్త్ 900 అండ్ వెయిట్ కూడా చాలా ఉంది. క్వాలిటీ వైజ్ వెరీ వెరీ ఫైన్. సో అందుకని ఇది చూస్ చేసుకున్నాం మేము. సో ఎలాగో మనం ఇలాంటివి తీసుకోవాలంటే ఇప్పుడు ఎలాంటి అకేషన్ లేదు, తీసుకోము. అండ్ మిగతా బ్యాటరీస్, కప్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ టప్పర్ వేర్ సెట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. మేము ఇది చూస్ చేసుకున్నాం అనమాట. ఎలా ఉంది, నచ్చిందా? సో నా సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో శ్రావణ మాసం కోసం నేను చేసిన, వరలక్ష్మి కోసం నేను చేసిన షాపింగ్ అయితే ఇదండి. మీ అందరితో కూడా షేర్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మీకు వీడియో నచ్చిందా? వీడియో కనుక నచ్చితే కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పేయండి. అండ్ మర్చిపోకండి, వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్ ఆల్, బాయ్.